అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి ఎంత మాట్లాడకుండా ఉందాము అని అనుకుంటున్నా వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లు, అలాగే వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్న మాటలు. వాడెవడో ఉన్నాడు, హార్పిక్ రెడ్డి, వాడి పేరు ఏదో ఉంది, సంథింగ్ వాడి పేరు ఏదో ఉంది, హార్పిక్ రెడ్డి. వాడు మాట్లాడుతున్న మాటలు, ఒక హక్కుపక్షి పేపర్ వేస్తున్న న్యూస్లు చూసేతలకి ఒక సగటు ఆంధ్ర పౌరుడిగా, గుంటూరు నివాసిగా కడుపు మండి మాట్లాడుతున్నా. దయచేసి ఎక్కడైనా సరే ఒక్క పదం నోరు జారితే గనక, ఒక్క పదం నోరు జారితే, సామాన్యంగా జారకుండానే మాట్లాడతాను, నోరు జారితే గనక దయచేసి అందరూ నన్ను క్షమించండి అని చెప్పి ముందుగానే మీ అందరినీ వేడుకుంటున్నాను. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 29 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో, కానీ ఏ రాష్ట్రానికి లేని దరిద్రం నా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఎందుకు పట్టింది? ఏం జరుగుతుంది అసలుకి? అరే 2016లో 2015లో అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం జరిగేటప్పుడు 32,000 ఎకరాలు సరిపోదు, అవసరమైతే 50,000 ఎకరాలు తీసుకోండి అని చెప్పిన నాయకుడు 2019 నాటికి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు లేదు, కరకట్టలో అద్దె కొంపలో ఉంటున్నాడు, నేను సొంత కొంప కట్టుకున్నాను అని చెప్పి కాలర్ ఎగరేసి చెప్పిన నాయకుడు 2019 అధికారంలోకి రాగానే ఏం చేశాడు? నాకు ఒక చాట రాజధాని ఉండటం ఇష్టం లేదు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని చెప్పి 3 ముక్కలాట. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే అవిక. ఏంటి అవిక? ఈ అవిక ఏంటంటారా? మన జగన్మోహన్ రెడ్డి భాషలోనే అవిక. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు. ఇప్పుడు ఆ అమరావతి, విశాఖపట్నం, కర్నూలు పోయింది, కొత్త పదం ఒకటి తీసుకున్నాడు. కొత్త పదం గురించి కూడా మాట్లాడతాను, నేను మాట్లాడకుండా ఉండను. మరి అప్పుడు 3 రాజధానులు అన్నది సరే, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు శాశ్వత రాజధాని ఎందుకు చేయలేకపోయాడంటే దానికి అమరావతి చట్టంలోనే ఉంది. 2024 వరకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కలిపి ఉమ్మడి రాజధాని అనేది హైదరాబాద్ గా ఉంటుంది అని చెప్పి సెక్షన్ 5 దాంట్లో సబ్ సెక్షన్ 2లో మెన్షన్ చేసి ఉంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వాడెవడ కచరా ప్రసాద్, వాడి పేరు కచరా ప్రసాద్ అయినా గెడ్డం వేసుకుని ఒకటి వస్తాడండి. చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిస్తే కనుక 11వ రోజు వచ్చేయండి, నాకు అరిసేసి అన్నం పెట్టేస్తారు, మీరు తినేసేయండి, నా ఫోటోకి దండేసేయండి, వెళ్ళిపోయింది అని చెప్పాడు ఈ కచరా ప్రసాద్. మొన్నటిదాకా వాడేమగాడు, చంద్రబాబు మగాడైతే దమ్ముంటే చట్టం చేయమనండి అని వాగాడు. ఈ రోజు ఏమంటాడు? చట్టం చేసి ఉపయోగం ఏముంది, రేపు జగన్ వచ్చి మార్చుకోలేడా అంటాడు. ఒక్క మాట మీద, ఒక్క స్టాండ్ మీద నిలబడలేని నాయకులు. నేను ఈ మాట అంటానికి చాలా బాధపడుతున్నాను. ఒక నపుంసకుల్లాగా తయారైన నాయకుల్ని, ఒక నపుంసకుల్లాగా తయారైన ఎనలిస్టుల్ని చూస్తుంటే గనక కడుపు మండి మాట్లాడుతున్న మాట ఇది. నిన్నటి నుంచి మాట్లాడకూడదు అనుకున్నాను. ఏంటి? సాక్షిలో వచ్చిన ఒకే ఒక న్యూస్ తోటి నేను వాళ్ళు మాట్లాడాల్సి వస్తుందండి. ఆచరణాత్మక ఆలోచన మావిగన్ అంట. ఆచరణాత్మక ఆలోచన మావిగన. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. సాక్షి పేపర్కి కొత్త పేరు హక్కుపక్షి. ఇది ఆచరణాత్మకమైనదే, మార్చుకోండి మీ పేరు. మా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఎక్కడో హైదరాబాదుల్లో ఏసీ గదుల్లో కూర్చొని డిబేట్లలో చెప్పే సన్నాసుల్లారా మిమ్మల్ని అడుగుతున్నా. ఆచరణాత్మకమైన ఆలోచన కుయ్యాలనిపిస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక కుటుంబాల దాకా వెళ్ళాడండి. ఎవరి కుటుంబాలు ఎక్కడ ఉండేవి అంటూ మాట్లాడుతున్నాడు. దాని గురించి కూడా మాట్లాడదాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటల్లోనే వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి మనం. ప్రశ్నలకు ఏదైనా సమాధానం చెప్పాడా? 5.5 గంటల సమావేశం కేవలం జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నాను. బూతులు ఎవరు తిట్టారు నిన్ను? బూతులు తిట్టడం అంటే ఏందో తెలుసా? ఎవరికి పుట్టారు, ఎవరికి డిఎన్ఏలు చేయాలి, టెస్టులు చేయాలి అని మాట్లాడటం బూతులు తిట్టడం. నీ అమ్మ మొగుడు చెప్పాడా అంటూ మాట్లాడటం బూతులు తిట్టడం. నిన్నేమన్నా అంతగా అడిగారా? ఎవరికి పుట్టావని నువ్వు ఏమన్నా అడిగారా నిన్నెవరైనా? ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండబట్టి రాష్ట్రానికి పరిస్థితి వచ్చిందని చెప్పి మాట్లాడారు తప్పితే ఎవరైనా సరే
పుట్టుకల గురించి ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేదు కదా. ఎక్కడ బూతులు తిట్టారు నిన్ను మరి? ఇంకా రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తా ఉన్న దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామా తెరలేపాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆశ్చర్యం చెప్పు. ఓవైపు అసెంబ్లీ పిలుస్తాడు. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఈ మంచి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు అని చెప్పి. నీకున్నాయి కదా చిత్తశుద్ధి, నిజాయితీ నీకున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పిలిచినప్పుడు వెళ్ళాలి కదా, నీ చిత్తశుద్ధిని నీ నిజాయితీని నిరూపించుకోవాలి కదా. ఎక్కడ దాచిపెట్టా నీ చిత్తశుద్ధిని నీ నిజాయితీని? ఎక్కడ దాచిపెట్టుకున్నా? ఆశ్చర్యం ఏమిటి అని అంటే, అసెంబ్లీని పిలుస్తాడు, ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ పిలవడు. ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ పిలవడు. ఎందుకు? కౌన్సిల్ ని పిలిస్తే రాజధాని పేరిట చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతి బాగోతాన్ని కౌన్సిల్ లో సభ్యులు బయట పెడతారని. మా దరిద్రం ఏంటంటే గనక, ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏంటంటే గనక 5 సంవత్సరాల పాటు అసలు అసెంబ్లీలో ఏమేం చేయొచ్చు, అసెంబ్లీ కౌన్సిల్ కలిసి బిల్లులు పాస్ చేస్తాయి, అసెంబ్లీలో రిజల్యూషన్స్ పాస్ చేస్తారు అనే సంగతి కూడా తెలియలేనంత నికృష్టమైన రాజకీయ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ లో పోగేసుకున్నాం గడిచిన 5 సంవత్సరాలు. ఇలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారంటేనే బాధేస్తుందండి మాకు. తీర్మానం అనేది ఎక్కడ చేస్తారు, బిల్లు అనేది ఎక్కడ ప్రవేశపెడతారు అనేది కూడా తెలియని వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేయించుకున్నాం మనం. సరే, ఇంకో విషయానికి వద్దాం. బయట పెడతారన్నారు కదా, మీ 11 మందికి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేంత దమ్ము లేదా? అదే అసెంబ్లీకి వెళ్ళి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు రాజధానిలో ఇంత తింటున్నావు అంత తింటున్నావు అని చెప్పి అక్కడే మాట్లాడలేకపోయారా? పెద్ద దమ్మున్న నాయకులు కదా మీరందరూ. మరి ఆ రోజు మాట్లాడలేకపోయారా? 28వ తారీఖు లేదు. మనం ఎక్కడ కూర్చోవాలి? బెంగళూరులో కూర్చొని పబ్జీ ఆడుకోవాలి, అసెంబ్లీకి రాకూడదు. ఇప్పుడు మాత్రం సిగ్గు శరాల గురించి మాట్లాడతాం, సిగ్గులేని వాళ్ళలాగా. బండారాన్ని అంతా కూడా వాళ్ళు కడిగి వాడేస్తారని. కడగటానికి నీ దగ్గర నీళ్ళు లేవా, చేతులు లేవా? నీ చేతులు ఏమన్నా పోయినాయా? కడుగుతారు అంటున్నారు. అక్కడంటే బొత్స సత్యనారాయణ పాపం ఆయన్ని ఎర్రి పప్పని చేసి ఏదో 4 పేపర్లు ఇచ్చి పంపించి పోయినసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటట్టు చేసావు, ఆయనకి అరిసి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటట్టు చేసావు. ఈసారి ఏకంగా మా బొత్స సత్యనారాయణ పంపించేద్దామని ఏమైనా ప్లాన్ చేసావా ఏంది? నువ్వు మాత్రం రావు అసెంబ్లీకి, శాసన మండలికి మాత్రం బొత్సాన్ని పంపిస్తావు. బొత్సాన్ని పంపిస్తే నీకు అడ్డం లేకుండా ఉంటాడని? అవునులే, ఆయన అప్పటికైనా ఒకప్పుడు సీఎం క్యాండిడేట్ కదా, ఇప్పుడు నీకు అడ్డం వస్తాడేమో నీకు భయం వేస్తుందిలే. మొత్తానికి బొత్సాన్ని పంపించేస్తే నీకు అడ్డం లేకుండా ఉంటుందనే నీ ప్లాన్, నాకు అర్థమైంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు అన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. వాస్తవం. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. వాస్తవం. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలిగింది, మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? నీకు అదే చేత అయితే కనుక 3 రాజధానుల బిల్లు పాస్ చేసుకునేవాడివిరా బాబు. నువ్వు చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు అయితే కనుక 3 రాజధానుల బిల్లు పాస్ చేసుకోగలిగేవాడివి. నీకు ఆ సత్తా లేదు. హైకోర్టు దాకా పరిగెత్తావు బిల్లు పాస్ చేసుకోవడానికి. హైకోర్టు లాగి పెట్టి మెట్టుతో కొట్టింది. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చెప్పా? బిల్లు నేను విత్డ్రా చేసుకుంటున్నాను, అసెంబ్లీ నుంచి విత్డ్రా చేసుకుంటున్నాను బిల్లుని అని చెప్పేదాకా హైకోర్టు అమరావతి రైతులు కలిసి మెట్టు తీసుకొని కొట్టే పనిలోనే నిన్ను ఫ్యాట్ మని కొట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేశారు. తీర్మానం చేయగానే పార్లమెంట్కి పంపించారు. పార్లమెంట్ లో ఏదైతే లోక్సభలో ఆమోదం పొందింది, రాజ్యసభలో ఆమోదం పొందింది. నీకు చేతైతే ఆ రోజు 151 మంది మద్దతు వచ్చారు కదా, ఆ రోజు చేసుకోగలిగేవాడివి కదా. చేసుకోలేదంటే నీకు సత్తా లేదు. నువ్వు మార్చుకోవడానికి వెళ్తే కనుక పార్లమెంట్ లో మెట్టు తీసుకొని కొట్టేవాళ్ళు. ఈసారి ఏకంగా రేపు వచ్చి మారుస్తాడంట. నువ్వు మార్చడానికి ఏమన్నా పాతకాలం నాటి చెప్పులు అనుకుంటున్నావా? అమరావతి గుర్తుపెట్టుకో, నిన్ను 11కి దింపిందే అమరావతి. ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నావు నువ్వు. అది చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడా తెలియదా? ఈయనకి ఏమన్నా? అబ్బాయి నీకు తెలియదబ్బా. కానీ డ్రామా
ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. 5 సంవత్సరాలు ఉన్నావు, 5 సంవత్సరాలు ఉన్నావు. ఆయన తల్లో ఉన్న నల్ల వెంటిగా, ఏది తెల్ల వెంటిగా, ఆయన తల్లో ఉన్న తెల్ల ఎంటిగా కదిలించలేకపోయావు నువ్వు. ఇక ఆయన అవినీతి గురించి, వాటి గురించి, వీటి గురించి నువ్వేదో పెద్ద పోటుగాడివి, నేను తవ్వాను, కొండను తవ్వాను, ఈలక తోగ్గొడు పట్టుకోలేకపోయానని చెప్పి బాగుడు భాగం మాకు. ఏ చట్టమైనా కూడా చట్ట సభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాన్ని. ఏడ్చినావులే చెప్పు. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడు అడిగినా చెప్తాను. అడుగు అడుగు 3 ఏళ్ళ 6 ఏళ్ల పిల్లలు చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదో పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ, ఎందుకు అంతా చేస్తా ఉన్నాడంటే తన అవినీతి నుంచి టాపిక్ డైవర్ట్ చేస్తాం. ఏడ్చినావులే అబ్బా. నేను సూటిగా చంద్రబాబు అడుగుతా ఉన్నా, 2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా, 2014 నుంచి ఇప్పటి వరకు, అంటే ఆయన 5 ఏళ్ళు, మళ్ళీ మన మధ్యలో మా 5 ఏళ్ళు, మళ్ళా ఇప్పుడు 2 ఏళ్ళు, దాదాపుగా 12 ఏళ్ళు కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు అడుగుతాను, అడగవయ్యా, ఈ ప్రాంతంలో ఉన్నామని అడుగుతాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీలాగా దోచుకోలేదు కాబట్టి, ఆయనకి దోచుకున్నది లేదు కాబట్టి ఆయన ఇల్లు కట్టుకోవడం లేట్ అయింది. ఇప్పుడు ఆయన హెరిటేజ్ నుంచి డబ్బులు తీసుకొని ఆయన అక్కడ స్థలం కొని, భువనేశ్వర్ గారి స్థలం కొని అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. నీలాగా అప్పనంగా వచ్చిన సొమ్ము లేదు కదా. రాజధాని, రాష్ట్రానికి ఒక రాజధాని, ప్రతి రాజధానికి ఒక ఇల్లు కట్టుకోవడానికి బెంగళూరులో ఒకటి, మద్రాసులో ఒకటి, అదే చెన్నైలో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి, ఇంకా చెప్పాలంటే ఇంకో చోట కూడా ఉంది, అది కూడా చెబుతాం. ఇలా రాష్ట్రానికి ఒక రాజధాని, రాజధానికి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఆయన అంత దగ్గర అంత సొమ్ము లేదు. నీలాగా 43,000 కోట్లు ఈడీలు అటాచ్ చేసి లేవు. ఆయన ఏం చేద్దాం? ఆయనకు దోచుకోవడం చేత కాదు, దాచుకోవడం చేత కాదు. ఏమనాలో కూడా అర్థం కావట్లేదా నేను? జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నావు అన్నావు. ఓడిపోయిన తర్వాత సక్రంగా ఒక 10 రోజులు నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానని నువ్వు చెప్పు. ముందర వస్తావు, బుధవారం వస్తావు, గురువారం సాయంత్రం వెళ్ళిపోతావు. ఎందుకు అంతకాడికి నీకు పిచ్చి కబుర్లు చెప్పమంటే 190 చెబుతావు నువ్వు. వదిలే. ఇంకేదో అంటున్నాడండి, గన్ అంటే జగన్ గుర్తొస్తాడంట. ఆ గన్ ఏందో జగన్ ఏందో కూడా మాట్లాడదాం. నుంచి GUN ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి MA తీసుకోండి, విజయవాడ నుంచి VI తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మాకే గన్నని పేరు పెట్టండి. పని చేస్తా, గుడివాడ నుంచి గు తీసుకుంటాను, బెంగళూరు నుంచి దే తీసుకుంటాను, దాని పక్కన డాష్ పెడతా నేను. బాబు నీకు దండవరా దొరా, నేనేమనాలో కూడా అర్థం కావట్లా నాకు. మచిలీపట్నం నుంచి మా తీసుకోమంటున్నావు, బాగానే ఉంది. విజయవాడ నుంచి వి తీసుకోమంటున్నావు, బాగానే ఉంది. ఇంకా ఏమంటున్నావు? గుంటూరు నుంచి GUN తీసుకోమంటున్నావు, మావి గన్ అంటున్నావు. అది మావి గన్ కాదు కదా, గున్న ఇద్ది కదా. మావి గున్న ఇద్ది కదా. GUN అంటే గున్న ఇద్ది, గన్ కాదు. GAN గన్ అయింది. కొంచెం తెలుగులో వీక్ అనుకున్నాను, నువ్వు ఇంగ్లీష్లో కూడా వీక్, అన్నింటిలో వీక్ అని నాకు అర్థమవుతుందిలే. కానీ సరే, దయచేసి పులివెందులలో పూ తీసుకోండి, కడపలో కా తీసుకోండి. ఆ 2 కలిపి నాకు ఒక స్పెషల్ రీజియన్ చేయండి అని మాత్రం అడగమాకు. అప్పుడు నిన్నందరూ బుద్ధులే ఇంకో మాట అంటారు, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. అందరు నిన్ను ఆ మాట అంటే కనుక నువ్వు ఫీల్ అవుతావు, మీ నాయకులందరూ ఏడుస్తారు. సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం ఎంతైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి? మావి గన్న 110 కిలోమీటర్ల హైవే పక్కన అటు కొంచెం ఇటు కొంచెం కలిపి రాజధానిగా ప్రకటిస్తే అదే డెవలప్ అయిద్దా? సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అయిద్దా? ఎందుకు? హైవే నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే నీ ఇల్లు ఉంది కదా, నీ ఇల్లు రాజధానిలో ఉండిపోయింది కదా. నీదే మన 1 కిలోమీటర్ దూరంలోనే రాజధాని ఉంది, హైవే ఉంది, హైవే పక్కనే నీ ఇల్లు ఉండిద్ది అని చెప్పి నీదేమన్నా. జనాలందరూ ఏమంటారో తెలుసా? దెందులూరులో దే తీసుకుంటాం, గుడివాడలో గు తీసుకుంటాం, తాడేపల్లిలో తా తీసుకుంటాం అని చెప్పి నీ ఇంటికి వస్తారు చెబుతున్నా.
మావి గన్ కాదు, దెందులూరు, గుడివాడ, తాడేపల్లి తీసుకొని నీ వెనకమాల పడతారు. నువ్వు మావి గన్ అన్నావు అనుకో, జనాలందరూ పేర గన్ తీసుకొని రెడీగా ఉండాలి చెబుతున్నా. సిగ్గుశరం ఉండాలి కొంచెం కదా కొంచెం అన్నా. అమరావతికి అడ్డం కాదు, నిలువు కాదని చెప్పి సజ్జల రామకృష్ణ రెడీ అవుతాడు. అక్కడ చూస్తేనే మేము లెక్కర్ స్కామ్ లో దొంగ కూడా ఉన్నాడు, లెక్కర్ దొంగ కూడా ఉన్నాడు. వాడు వెళ్ళేమో మేము రాజధానికి వ్యతిరేకం, మేము బిల్లు మాకు ఇష్టం లేదని చెప్పి వాడు వాకౌట్ చేస్తాడు. ఎక్కడ చూస్తేనేమో నేను అడ్డమో కాదు, నిలువు కాదు, మావి గన్ను పెట్టాలి, మావి గున్ను పెట్టాలి, మా గుండు పెట్టాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాను. సిగ్గుశరం ఉండాలి కొంచెం కాదే కొంచెమైనా. మా రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ. ఇంతకు మించి మాట్లాడితే నాకు బూతులు వచ్చేటట్టుండే. దయచేసి నన్ను క్షమించండి. ఉంటా మరి.